చెప్పండి, ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి తగ్గేదే లేదు, వెనకడుగు వేయబోమనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఏంటి నిన్న జరిగినటువంటి ఈ యొక్క సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నిన్న గుంటూరులో గుంటూరు జిల్లా క్యాంపస్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద బహిరంగ సభ జరిగింది. 13 జిల్లాల నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు వచ్చారు. సుమారు 70 బార్ అసోసియేషన్లకు సంబంధించి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వచ్చి ఈ బార్ అసోసియేషన్ ఇక్కడ నిన్న మీటింగ్లో వాళ్ళ యొక్క భావాలను మాతో పంచుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా మాతో ఏకీభవిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది సమాజానికి వ్యతిరేకంగా నిలుస్తుంది ప్రభుత్వం చేసేదని, ప్రజల అభీష్టం మేరకు న్యాయశాఖ కిందే, కోర్టుల కిందే భూ హక్కు చట్టం అనేది ఉంచాలని, రెవెన్యూ ఆఫీసుల చెప్పు చేతుల్లోకి వెళ్ళటానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు కానీ, న్యాయ కోవిదులు కానీ, న్యాయవేత్తలు కానీ ఎవరైనా కోరుకునేది ఆస్తికి సంబంధించి హక్కులు నిర్ధారించడం అనేది న్యాయశాఖ పనేను. కానీ ఈ రెవెన్యూ ఆఫీసులు చేయటానికి వీల్లేదని అంటున్నా కూడా కొంతమంది ఎందుకు ఇదంతా హైకోర్టులో ఉంది కదా అని ఉద్దేశంలో వాళ్ళు ఉంటున్నారు. హైకోర్టులో ఉంది కదా మీకెందుకు ఊరుకోండి అంటున్నారు. మెషినరీ ఇంకా తయారు కాలేదు కాబట్టి, దానికి సంబంధించి యంత్రాంగం అనేది లేదు కాబట్టి ఈ విచారణకు కోర్టులో తీసుకోవచ్చు అని వాళ్ళు అంటున్నారు. యంత్రాంగం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? యంత్రాంగం వస్తే వాళ్ళు చైతన్యే కదా వీళ్ళొక్క సంకేతాలు. అది కరెక్ట్ కాదు. న్యాయశాఖ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ఈ రకం తీసుకోవడం కరెక్ట్ కాదు. దాన్ని నాగరికత, చదువుకున్న విజ్ఞానవంతుడైన వాడు ఎవరైనా సరే కాదు అని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయకుండా మేము ఇది వస్తుంది చేస్తాంలే, అది వచ్చినా చదువుగాలే అనేది అది మేమాంస కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైనా న్యాయ వ్యవస్థ కింద ల్యాండ్ సంబంధించిన హక్కులు, ఆస్తులు సంబంధించిన హక్కులు, ప్రజల యొక్క హక్కులను నిర్ణయించడానికి న్యాయశాఖ అధికారం ఉండాలి తప్పితే రెవెన్యూ ఆఫీసర్లకు ఉండకూడదు. రెవెన్యూ ఆఫీసర్లకు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు అంటే, త్వరితగతిని కోర్టులో పెండింగ్ ఉంది, కేసులు చాలా పెండింగ్, కొన్ని సంవత్సరాల తరబడి వెలువడుతున్నాయి కాబట్టి దీన్ని త్వరగా పరిష్కరించాలని ఉద్దేశంలో చేస్తున్నారు. ఏమండి, స్ట్రైట్ ఒకటే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది లిమిటేషన్ యాక్ట్ ఉంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది. ఇవన్నీ ఈ ఉన్నటువంటి యాక్టులన్నిటిని వదిలేసి వీళ్ళ కాల పరిమితులు తీసేసి వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్లు కూడా నీకు సంబంధం లేకుండా మీ రెవెన్యూ ఆఫీసులు ఏది రాసేది కరెక్ట్ అని అనుకోవటం అనేది సమంజసం కాదు. వాళ్ళకి ఏమాత్రం పరిజ్ఞానం ఉంది? మీరు చూస్తున్నారు సంఘంలో జరుగుతున్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎలా ఇస్తున్నారు, క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళు ఏమాత్రం విచారణ సరిగ్గా చేస్తున్నారా? ఇవన్నీ కూడా అదే జ్యుడిషియరీలు అయితే పారదర్శకంగా ఉంటుంది. దాంట్లో ప్రభుత్వాధినేతల యొక్క జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వాధినేతల యొక్క ఎగ్జిక్యూటివ్ యొక్క నియంత్రణ ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడ ఇది న్యాయమైనది పరిడవిల్లుస్తుంది. కాబట్టి న్యాయశాఖ ముందే, న్యాయశాఖ చేతుల్లోనే ఇది ఉండాలని, చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఇది జరిగే వరకు మేము ఉద్యమాన్ని నిర్మించే ప్రసక్తే లేదు. ప్రజలంతా కూడా, ప్రజలు ఈ రోజున అర్థమవుతుంది వాళ్ళకి, ఇది వాళ్ళు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ప్రజల యొక్క భూములను కబలించడానికి చేసిన పద్ధతిగా ఎంత తొందరగా రెవెన్యూ రికార్డులో భూముల్ని
బదలాయింపు చేయటానికి ఉన్నటువంటి ఈ సులభతరమైన మార్గాన్ని ఎంత తొందరగా పోగొట్టి అంత మంచిదని, సమాజ శ్రేయస్సని, సమాజంలో ప్రజల యొక్క ఆస్తులకు భద్రత ఉంటుందని ఓన్లే కోర్టులే వాటిని కాపాడుతాయని ఇందు మూలక తెలియజేస్తాం.